ఎలాగేనంటే ఒక వ్యక్తి 5 స్టార్ హోటల్కి వెళ్ళాడు భోజనం చేద్దామని. అక్కడికి వెళ్ళాడు, ఖరీదైన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ఆ ఖరీదైన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చుకున్న వ్యక్తి అతను ప్లేట్ తీసుకొచ్చి ఎదురుగా పెడితే తినకుండా చూస్తే తన ఆకలి తీరుద్దా? దేవుని సందుకు వచ్చిన మీరు మాటలు వింటున్నట్టుగా ఉండడం కాదు, ఆ మాటలు మీ హృదయం అనే పలక మీద భద్రపరచబడుదురు గాక. ఆత్మ కలిగిన వారిగా మీరు మార్చబడుదురు గాక. ఆయన మాటలు హృదయంలో ధ్యానించుకునే వారికి మీరు మార్చబడుదురు గాక. విని విడిచిపెట్టే వారిగా కాక విన్న మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకునేటట్లు ప్రభువు సహాయం చేయును గాక. ఈ మాటలు వింటున్న మనం ఎన్నిసార్లు ఆయన మాటలు వింటున్నా 3 రోజుల పాటు ఆయన చెబుతున్న మాటలకి అన్ని వేల మంది అక్కడే ఉండిపోయారండి. ఇంకా కొంతమంది ఆయన సముద్ర తీరాన్ని వెళ్తూ ఉంటే, అయ్యా మా బిడ్డలు ముట్టి స్వస్థపరచవా, ఇదిగో రోగాలతో ఉన్నారు వీళ్ళని బాగు చేయవా అని వెంట పడతా ఉంటుంటే, అదే సమయంలో పేతురు అక్కడ కనబడితే, పేతురు కొంచెం సేపు నీ పడవని నా కోసం అప్పగిస్తావా అంటే పడవలోకి ఎక్కాడండి. ఎక్కడంతోనే వాళ్ళకి ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆ పడవను కొంచెం లోతుకు నడిపించమన్నాడు. లోతుకు నడిపిన తర్వాత పేతురు ముఖం చూశాడు. రాత్రంతా శ్రమ పడ్డాడు, ఏ కష్టం చేసినా ఏం దొరకలా, ఏ కష్టపడినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. వెంటనే పేతురుతో అంటాడు, ఇదిగో ఈ ప్రక్కన వలై, కుడి పక్కన వలై అనగానే, అయ్యా చేపలు ఏ టైంలో పడితే నాకు తెలుసు, ఎంత లోతుకు వెళితే పడితే నాకు తెలుసు, నేను చేపలలో ఈ వేటలో ఎంత సీనియర్నో నాకు తెలుసు, కానీ నేను రాత్రంతా శ్రమపడ్డాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, రాత్రంతా కష్టపడ్డాను, కానీ ఏ ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. కానీ నీ మాట చొప్పున, ఆమెను చెప్పండి, నీ మాట చొప్పున నేను వల వేస్తా అని వేసాడండి. వల ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, గుట్టలు గుట్టలుగా చేపలు వల నిండా నింపబడిపోతే లాగుదామంటే వల పిగిలిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే చేపలను చూస్తున్నాడు, యేసయ్యను చూస్తున్నాడు, చేపలను చూస్తున్నాడు, యేసయ్యను చూస్తున్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? జబదే కుమారులారా, మీరు కూడా ఇక్కడికి రండి, దేవుడు నాకు ఇచ్చిన సమృద్ధి, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు నాకు చేసిన మేలులో మీరు కూడా పాలు పంపులు పొందండి అని వాళ్ళని కూడా పిలిచాడండి. ఒక్క మాట చెప్పనా?